నెవిల్కి హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో జే ప్రవీణ్ గారు పాస్టర్ గారు వారు భీమ నుంచి వచ్చారు, ఒక ప్రత్యేక పాట పాడతారు. ఈ లోపు మరి విజయానంద్ గారు, ఈ సభల కన్వీనర్ విజయానంద్ గారు తనయుడు కుమారుడు జోసఫ్ వచ్చి వందన సమర్పణ చేస్తారు. సిద్ధంగా ఉన్నారా? ఈ పాట పాడిన తర్వాత మరి విజయానంద్ గారి కుమారుడు జోషి వందన సమర్పణ చేస్తారు. ఒక పల్లవి ఒక క్షణం పాడండి, టైం లేదు. దేవుని మహాపరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి పెకరే దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. మనకందరికి వచ్చిన పాట, తెలిసిన పాట, అవమానమందును నేను అయ్యా నేను నీ బిడ్డను అటువంటి పాట పాడి ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. స్తోత్రం. అవమానమందను నేను అబ్బానే నీ బిడ్డను, యేసయ్యా నే నీ బిడ్డను, ఎన్నడు అవమానమందను నేను. అందరూ చప్పలు కొడుతూ దయచేసి ఈ పాట వచ్చిన వారందరూ కలిసి పాడదాం. అవమానమందను నేను అబ్బానే నీ బిడ్డను, యేసయ్యా యేసయ్యా నే నీ బిడ్డను, ఎన్నడు అవమానమందను నేను. అవమానమందను నేను అబ్బానే నీ బిడ్డను, యేసయ్యా నే నీ బిడ్డను, ఎన్నడు అవమానమందను నేను, ఎన్నడు అవమానమందను నేను. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందించును. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. అందరు కలిసి పాడదాం. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. యథార్థముగా ఆరాధించెదను, యథార్థముగా ఆరాధించెదను. ఏ మేలు చేయక కొదివే చేయడు, ఏ మేలు నాకు కొదివే చేయడు. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందించ. కలిసి పాడదాం. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. యథార్థముగా ఆరాధించెదను,
యథార్థముగా ఆరాధించెదను. ఏ మేలు నాకు కొదివే చేయడు, ఏ మేలు నాకు కొదివే చేయడు. అవమానమందను నేను, అబ్బాని నీ బిడ్డను, యేసయ్యనే నీ బిడ్డను. ఎన్నడు అవమానమందను నేను, అవమానమందను నేను, అబ్బాని నీ బిడ్డను, యేసయ్యనే నీ బిడ్డను. ఎన్నడు అవమానమందను నేను, ఎన్నడు అవమానమందను నేను, ఎన్నడు అవమానమందను నేను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చక్కటి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. ప్రత్యేకమైన పాట పాడి వినిపించిన ప్రవీణ్ గారికి వందనాలు. ఈ సమయంలో జోషి వచ్చి వందన సమర్పణ చేస్తాడు. విజయానంద్ గారి కుమారుడు